నమస్కారం అండి. పోషన్ ట్రాకర్ 20.6 వర్షన్ నుండి 20.7 వర్షన్కి అప్డేట్ అయినది మనము ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాలి. ఈ కొత్త వర్షన్లో కొత్తగా ఏం అప్డేట్ చేశారని గమనించినట్లయితే మొత్తం మనకి 5 పాయింట్స్ ఇచ్చారండి. ఒక్కొక్క పాయింట్గా చూద్దాము. ఫస్ట్ పాయింట్ గమనించినట్లయితే రివ్యాంప్ ఆఫ్ సిబిఈ అండ్ విహెచ్ఎస్ అండి. పోషన్ ట్రాకర్లో సిబి ఈవెంట్స్ చేసిన తర్వాత మనం ఎంట్రీ చేస్తాం కదండి, అలాగే విహెచ్ఎస్ అండి కూడా ఎంట్రీ చేస్తాం కదా. దానిలో కొత్తగా ఏదో చేంజ్ చేశారంట అండి. ఒకసారి పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసి చూద్దాము. పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత సిబి ఈవెంట్స్ విహెచ్ఎస్ అండి మనం ఎక్కడ ఎంట్రీ చేస్తామండి, కింద మూలకి మోర్ అనే సెక్షన్ ఉంది కదండి, ఆ మోర్ సెక్షన్ టచ్ చేయాలి. ఇక్కడ గమనించినట్లయితే ఈవెంట్స్ అని కనబడుతుంది కదా, దాని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ విహెచ్ఎస్ అండి ఫస్ట్ ఇది చూద్దామండి. విహెచ్ఎస్ అండి ఓపెన్ చేస్తున్నాను, దాని మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ కొత్తగా కనబడుతుంది కదండి, ఇదేనండి చేంజ్ చేశారు. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఒక సింబల్ కనబడుతుంది చూసారండి, యాడ్ విహెచ్ఎస్ అండి అని ఉంది కింద. ఇక్కడ ఈ సింబల్ కనబడుతుంది కదా బ్లూ కలర్లో, ఆ బ్లూ కలర్ మీద టచ్ చేయాలండి. టచ్ చేసి ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ గమనించినట్లయితే డేట్ విహెచ్ఎస్ అండి ఏ డేట్న చేశారు, ఈ పక్కన క్యాలెండర్ ఉందండి, దాని మీద టచ్ చేసి డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాలెండర్ ఓపెన్ అయింది కదా. ప్రతి మంత్ కూడా విహెచ్ఎస్ అండి మీరు ఎప్పుడైతే జరిపారో ఆ డేట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. కింద ఓకే ఉంది కదా, ఓకే మీద టచ్ చేయాలి. ఓకే. ఇక్కడ నెక్స్ట్ ఏం అడుగుతుంది, నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్. ఈ విహెచ్ఎస్ అండికి ఎంతమంది పార్టిసిపెంట్ అయ్యారో ఇక్కడ ఈ బాక్స్ మీద టచ్ చేసి ఎంట్రీ చేయాలి. తర్వాత కింద సబ్మిట్ అని ఉంది కదండి, ఆ సబ్మిట్ మీద టచ్ చేయాలి. రికార్డ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సక్సెస్ఫుల్గా సేవ్ అయిందండి. తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. తర్వాత ఒకవేళ డేట్లో కానీ పార్టిసిపెంట్లో కానీ ఏమన్నా మిస్టేక్ వేసి ఉంటే మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మూలకి పెన్సిల్ గుర్తుంది కదా, దాని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమైనా పొరపాటు ఉంటే సరి చేసుకొని మళ్ళీ కింద సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్ మీద టచ్ చేస్తే సక్సెస్ఫుల్గా సేవ్ అవుతుంది. ఓకే, ఇది ఒకటి కొత్తగా చేర్చారని చెప్పారండి విహెచ్ఎస్ అండిలో. అలాగే సిబి ఈవెంట్స్ కూడా ఓపెన్ చేద్దామండి. కింద యాడ్ సిబి అని ఉందండి, ఈ బ్లూ కలర్ సర్కిల్ మీద టచ్ చేయాలి. ఇక్కడ సిబి ఈవెంట్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలండి, పక్కన క్యాలెండర్ ఉంది, దాని మీద టచ్ చేయాలి. ఓకే. తర్వాత సెలెక్ట్ థీమ్, దాని మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ 5 రకాల సిబి ఈవెంట్ల పేర్లు ఇచ్చారండి. మనం ఏ సిబి ఈవెంట్ జరుపుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ది ఇన్వైటింగ్ ఉమెన్ డ్యూరింగ్ ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, సెకండ్ అన్నప్రాసన దివాస్, మూడోది సుపోషణ్ దివాస్, నాలుగోది గెట్టింగ్ రెడీ ఫర్ ప్రీ స్కూల్ ఎట్ ఏడబ్ల్యూసి, ఐదోది పబ్లిక్ హెల్త్ మెసేజింగ్. దీంట్లో ఏదైతే అది మనం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సబ్మిట్ అని ఉంది కదండి, సబ్మిట్ మీద టచ్ చేయాలి. రికార్డ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనండి. ఒకసారి ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎడిట్ చేసుకుని వీలు కల్పించారు. ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదండి, దాని మీద టచ్ చేసి డేట్లో కానీ ఈవెంట్లో కానీ తప్పు ఎంట్రీ చేస్తుంటే మళ్ళీ సరి చేసుకోవచ్చు. ఓకే, ఈ కొత్త వర్షన్లో ఈ కొత్తగా ఇవి యాడ్ చేశారని చెప్పారండి. ఓకే. తర్వాత సెకండ్ పాయింట్ గమనించినట్లయితే రివ్యాంప్ ఆఫ్ బెనిఫిషరీ వ్యాక్సినేషన్. పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసి చూద్దామండి. పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ యాక్షన్ సెంటర్లో కింద మనకి ఇక్కడ గమనించినట్లయితే బెనిఫిషరీ వ్యాక్సినేషన్ కొత్తగా మనం మాడ్యూల్ చేర్చారంటండి. ఓకే, ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేస్తే ఈ విధంగా కనబడుతుందండి. ఇక్కడ గమనించినట్లయితే ప్రెగ్నెంట్ ఉమెన్ 0 to 6 months పిల్లలు, 6 to 3 years పిల్లలు, 3 to 6 years పిల్లలు ఉంటే మీకు అడల్సెంట్ గర్ల్స్ మాడ్యూల్ కూడా ఉంటుంది. ఓకే, దీంట్లో ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ మాడ్యూల్ మీద టచ్ చేద్దామండి. వ్యాక్సినేషన్, ఇక్కడ గమనించినట్లయితే పైన వ్యాక్సినేషన్ అని రాస్తుంది, పక్కన ప్రెగ్నెంట్ ఉమెన్ అని రాస్తుందండి. ఇక్కడ వ్యాక్సినేషన్ డ్యూ ఏమైనా ఉన్నాయా, మీరు కంప్లీట్ చేసిన ఏమైనా ఉన్నాయా, ఓవర్ డ్యూ ఏమైనా ఉన్నాయా. ఇప్పటివరకు మనం ఏమి ఎంట్రీ చేయకపోతే కనుక ఇక్కడ ఓవర్ డ్యూలో చూపిస్తుందండి. ఇక్కడ గమనించినట్లయితే ఓవర్ డ్యూలో 3 అని చూపిస్తుంది. ఓవర్ డ్యూ సెలెక్ట్ చేసుకోవాలి, దాని మీద టచ్ చేయాలి. ఓవర్ డ్యూ మీద ఓవర్ డ్యూలో ఇక్కడ మనకి 3 పేర్లు చూపిస్తుందండి. దీంట్లో ఫస్ట్ ఒక పేరు మీద టచ్ చేద్దామండి. టచ్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వ్యాక్సినేషన్ లిస్ట్ అని ఉంది. పైన గమనించినట్లయితే ఇక్కడ గర్భిణి పేరు, సెంటర్ యొక్క కోడ్ కూడా చూపిస్తుంది, సెంటర్ పేరు చూపిస్తుంది. ఇక్కడ గర్భిణికి ఎంత వయసు ఉన్నది, డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉంది అనేది కూడా చూపిస్తుంది. ఓకే. ఇక్కడ ఈ గర్భిణికి మనము వ్యాక్సినేషన్ ఇంతకుముందు చూపించలేదండి. ఇక్కడ TD1, TD2,
టీడీ బూస్టర్ ఈ వ్యాక్సిన్లు వేసే ఉండొచ్చు, కానీ మనం ఎంట్రీ చేయకపోవచ్చు అండి. ఇప్పుడు ఆ ఓవర్ డ్యూ ఉన్నాయి మనం ఇప్పుడు ఎంట్రీ చేయొచ్చు. ఇక్కడ ఓవర్ డ్యూ ఉంది కదండి, దాని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే డేట్ ఆఫ్ వ్యాక్సినేషన్, ఇక్కడ క్యాలెండర్ కూడా చూపిస్తుంది. ఆ గర్భిణిని అడిగి ఈ వ్యాక్సిన్లు ఏ డేట్న ఎంచుకున్నారు అని అడిగి తెలుసుకొని మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పెండింగ్ ఏమి ఉంచుకోకుండా ఈ వ్యాక్సిన్లు ఏ డేట్న వేసారు అనేది తెలుసుకొని మనం ఇప్పుడు ఎంట్రీ చేసుకోవాలి. ఓకే. అదేవిధంగా 0 to 6 months పిల్లలు ఈ మాడ్యూల్ మీద టచ్ చేద్దామండి. దీంట్లో ఏమైనా ఓవర్ డ్యూ ఏమో చూద్దాము. పైన గమనించినట్లయితే డ్యూలో ఏం లేవు, కంప్లీటెడ్లో ఏం లేవు, ఓవర్ డ్యూలో 2 పేర్లు ఉన్నాయండి. ఓవర్ డ్యూ మీద టచ్ చేస్తున్నాను. ఒక పేరు మీద టచ్ చేద్దామండి. ఇక్కడ గమనించినట్లయితే పైన బాబు పేరు, సెంటర్ పేరు చూపిస్తుంది, బాబు వయసు చూపిస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తుంది, మేల్ ఫీమేల్ చూపిస్తుంది. ఇక్కడ ఈ బాబుకి ఈ వ్యాక్సిన్లు ఇంతకుముందు వేసే ఉండొచ్చండి, కానీ మనం ఇక్కడ ఎంట్రీ చేయకపోవటం వల్ల ఓవర్ డ్యూలో చూపిస్తుంది. ఫస్ట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేది డ్యూ డేట్ ఎప్పుడు 21/1/2024 ఆ డేట్ను ఉన్నదన్నమాట. ఆ డేట్ను వేసే ఉండొచ్చండి వ్యాక్సిన్, కానీ మనం ఇక్కడ ఎంట్రీ చేయకపోవడం వల్ల చూపిస్తుంది. అలాగే హెపటైటిస్ బి కింద డేట్ కూడా చూపిస్తుంది ఎప్పుడు వేయాలనేది. పెంటావాలెంట్ 1 డ్యూ 1/3/2024. ఈ వ్యాక్సిన్లు ఎప్పుడెప్పుడు వేయాలనేది కింద డేట్లు కూడా చూపిస్తుందండి. ఆ డేట్లో కన్ఫామ్గా వేసే ఉండొచ్చు. మన సెంటర్కి వచ్చి ఏఎన్ఎం దగ్గర ఆ డేటా కూడా ఉండొచ్చండి. వారిని అడిగి తెలుసుకొని మనము ఇప్పటికైనా సరే మనం దీంట్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించినట్లయితే పక్కన ఓవర్ డ్యూ ఉంది కదండి, మనము దీని మీద టచ్ చేసి ఏ డేట్న ఆ వ్యాక్సిన్ పడింది అనేది మనం చూపించాలండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేసి ఈ విధంగా ఓపెన్ అయింది కదా, ఇక్కడ క్యాలెండర్ ఉంది, క్యాలెండర్ సెలెక్ట్ చేసుకొని డేట్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే ఆ వ్యాక్సిన్ ఏ డేట్న వేసారనేది మనం చూపించినట్లు అవుతుంది. అదేవిధంగా ఇట్లా ఓవర్ డ్యూ ఉన్నాయన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలండి. ఓకే. అదేవిధంగా 6 to 3 years పిల్లలు, 3 to 6 years పిల్లలు, అడల్ట్స్ అండ్ గర్ల్స్ మోడల్ మీకు ఉంటే కనుక అది కూడా ఓపెన్ చేసి చూడండి. ఈ వ్యాక్సినేషన్ డేట్ ఆ పిల్లలకి కానీ గర్భిణికి కానీ ఎప్పుడెప్పుడు వేసారనేది మన సెంటర్కి వచ్చే ఏఎన్ఎం దగ్గర కూడా ఉంటుందండి. ఆ డేటా ఏ డేట్ని వేసారని తెలుసుకొని మనం ఈ వ్యాక్సినేషన్ మాడ్యూల్లో చూపించాలండి. ఇదొకటి కొత్తగా చేర్చారని చెప్పారు. ఓకే. తర్వాత థర్డ్ పాయింట్ గమనించినట్లయితే బాడీ మాస్ ఇండెక్స్ BMI అని ఇచ్చారండి. పోషన్ ట్రాకర్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది గర్భిణీ స్త్రీలు మరియు అడల్ట్స్ అండ్ గర్ల్స్ కోసమే ప్రత్యేకంగా పెట్టారంటండి. ఓకే, మనం గర్భిణీ స్త్రీలు ఈ మాడ్యూల్ మీద టచ్ చేద్దాము. ఓపెన్ చేసిన తర్వాత ఈ పేరు పక్కన ఉన్న ఈ 3 చుక్కలున్నాయి కదండి, దాని మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ గమనించినట్లయితే దీంట్లో బాడీ మాస్ ఇండెక్స్ లాస్ట్ నుంచి సెకండ్ కొత్తగా పెట్టారండి. ప్రస్తుతానికి ఇది హైడ్ అయి ఉన్నదండి. ఈ బాడీ మాస్ ఇండెక్స్ పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటంటే శరీర బరువు వ్యక్తి యొక్క ఎత్తుతో ఎలా సంబంధం కలిగి ఉందో ఇది నిర్ణయిస్తుందంట. లబ్ధిదారులు అతి సన్నగా ఉన్నారా, అధిక బరువుతో ఉన్నారా, ఊబకాయంతో ఉన్నారా, ఇట్లా ఏ విధంగా ఉన్నారనేది వారి యొక్క స్థితి తెలియజేయడానికి ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది కొత్తగా ఏర్పాటు చేశారంట. ప్రస్తుతానికి మనకి ఇది హైడ్ అయి ఉన్నదండి. ఓకే, మనం దీని గురించి మళ్ళీ తర్వాత తెలుసుకుందాము. ఓకే. తర్వాత 4వ పాయింట్ గమనించినట్లయితే గెస్టేషనల్ వెయిట్ గెయిన్ ఆర్ ANC డీటెయిల్స్. ఓకేనండి, పోషన్ ట్రాకర్లు ఓపెన్ చేసి చూద్దాము. ఈ గెస్టేషనల్ వెయిట్ గెయిన్ అనేది కేవలం గర్భిణీల కోసమే పెట్టారండి. ఓకే, ఆ ప్రెగ్నెంట్ మాడ్యూల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ గమనించినట్లయితే గర్భిణీ పేరు పక్కన 3 dots ఉన్నాయి కదండి, ఆ 3 dots మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ ఇందాక మనం బాడీ మాస్ ఇండెక్స్ గమనించాం కదండి, దానిపైన గెస్టేషనల్ వెయిట్ గెయిన్ ఆర్ ANC డీటెయిల్స్ అని ఉంటుంది, దాని మీద టచ్ చేయాలి. ఇక్కడ గమనించినట్లయితే ANC 1 డ్యూ టిల్ 21/10/2023 మనకి డ్యూ డేట్ ఎప్పుడు ఉన్నది అనేది కూడా మనకి ఇచ్చారండి. తర్వాత ANC 2 డ్యూ ఆన్ 4/11/2023, ANC 3 డ్యూ ఆన్ 10/2/2024, ANC 4 డ్యూ ఆన్ 6/4/2024. ఈ 4 డేట్లలో ANC 1, 2, 3, 4 ఉంటాయని మనకి చూపిస్తున్నారు. ఓకే, ఫస్ట్ ANC 1 డీటెయిల్స్ మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యాడ్ డీటెయిల్స్ అని ఉంది కదండి, దాని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇక్కడ గమనించినట్లయితే వారి పేరు చూపిస్తుందండి, గర్భిణీ పేరు. కింద ఇంకేం రాస్తుంది, ప్లీజ్ ఎంటర్ ద ANC హైట్ అండ్ వెయిట్ ఆఫ్ బెనిఫిషరీ ఫ్రమ్ MCP కార్డ్. MCP కార్డులో ఉన్న ప్రకారంగా హైట్, వెయిట్, హిమోగ్లోబిన్, యాక్చువల్ డేట్ ఆఫ్ ANC డేట్. ఇక్కడ క్యాలెండర్ ఉందండి, క్యాలెండర్లో సెలెక్ట్ చేసుకోవాలి. చివరిలో సబ్మిట్ అని ఉంటుంది, సబ్మిట్ మీద టచ్ చేస్తే
ANC1 డీటెయిల్స్ సక్సెస్ఫుల్గా మనం చూపించినట్లు అవుతుంది. ఆ తర్వాత ANC1 అయిపోయిన తర్వాత ANC2 డీటెయిల్స్ ఎంట్రీ చేయమని ఇక్కడ యాడ్ డీటెయిల్స్ అని చూపిస్తుంది. అవి కూడా ఎంట్రీ చేసిన తర్వాత ANC3 యాడ్ డీటెయిల్స్ అని చూపిస్తుంది. అది కూడా ఎంట్రీ చేసిన తర్వాత ANC4 యాడ్ డీటెయిల్స్ అని చూపిస్తుంది అనమాట. ఈ విధంగా ANC1, 2, 3, 4 హైటు, వెయిట్, హిమోగ్లోబిన్ మనం చూపించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క గర్భిణికి మనం చూపించాలండి. ఓకే, ఇది ఒకటి కొత్తగా చేర్చారని చెప్పారు. ఇంకా లాస్ట్ పాయింట్ గమనించినట్లయితే బగ్ ఫిక్సెస్, ఇది ప్రతి అప్డేట్లో కూడా వస్తుందండి. ఏమన్నా ఎర్రర్స్ ఏమైనా ఉంటే తీసేశారని అర్థము. ఓకే, మొత్తం 4 పాయింట్స్ కూడా మనం గమనించామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒక రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నారు, అలాగే ఇప్పుడు ఒక సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని కూడా టచ్ చేయండి. ఎందుకు అంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్, ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.